శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. కానీ వీళ్ళు ఇంకా ప్రపోజల్ పెట్టుకోవాలా? అసలు ప్రపోజల్ కాదు, సైలెంట్ లవర్స్. అదే అనుమానంతో ఈవిడేమో ధైర్యం చేసి చెప్పలేదు. ఓకే ఓకే. ఒక పక్కన తల్లి వీళ్ళది ఇచ్చేయకుండా అడ్డుకుంటా ఉండేది. చాలా పెద్ద కుటుంబం. తల్లి చెప్తారు కదా, ఎక్కడ వెళ్ళిపోద్దాం అని చెప్పి ఆవిడకి భయం ఉంది. ఓకే ఓకే. ముంతాజ్ బేగంకి కూతురు ఉంటే ఇప్పుడు ఆవిడే ఆధారం కుటుంబానికి. ఎవరికి ఏం చేసినా కూడా ఆవిడే ఆధారం, ఆ అమ్మాయే ఆధారం. ఇప్పుడు ఏం సంపాదించేసిన. ఇటు దేవానంద్ తోటి 7 సినిమాలు చేసింది. అందులో గైడ్ చాలా మంచి పేరు వచ్చింది. తేరే మేరే సపునే అబ్బు ఏక్ రంగు హై, ఆ పాటను ఎవరు మర్చిపోలేదు, గైడ్లో పాట. తర్వాత చాలా పాటలు ఉన్నాయి ఏమండి. అలాగా ఆయనతో సినిమాలు చేస్తూ ఉంది. ఇలాగా చేస్తుంటే గురుదత్తు ఏమైంది, 5 సినిమాల తర్వాత ఇక ఆయన కూడా కొంత ఆర్థిక నష్టాలు ఈ సినిమా వల్ల వచ్చి ఇబ్బంది పడుతున్నాడు, వెళ్ళిపోయాడు. భార్య వెళ్ళిపోయిన తర్వాత మధ్యానికి నిద్ర పట్టక స్లీపింగ్ పిల్స్కి అలవాటు పడిపోయాడు గురుదత్తు. అంటే మనం గురుదత్తులో చెప్పుకున్నాం అనుకోండి, కానీ ఇప్పుడు చెప్పుకోవాలి తీరాలి. కరెక్ట్ ఏమండి. ఇది మధ్యవర్తులు అందరూ కూడా చెప్తామని ట్రై చేసేదాన్ని ఎవరు బయటపట్టాల. బయటపడితే ఏమవుతుందో. ఇప్పుడు వీడికి ఒక టీం ఉన్నారు. ఇప్పుడు కెమెరామెన్ ఒక అతను ఉన్నాడు, డైరెక్టర్ రాజకోస్లో ఉన్నాడు, ఇంకా చాలామంది ఉన్నారు. ఈ కంప్లీట్ యూనిట్ మనిషిగా వైదా రెహమాన్ ట్రీట్ చేస్తున్నారు అక్కడ. గురుదత్తు యూనిట్లో మనిషిలాగా ఆయనే ఎంకరేజ్ చేస్తున్నాడు ఎక్కువగా, దేనికైనా సరే నా యూనిట్ అని వీళ్ళందరినీ ఇదివరకు చెప్పాను నేను గురుదత్ దాంట్లో. ఏమండి, అటువంటి పరిస్థితిలో ఇలా ఉంది. కానీ ఈవిడేం చేస్తుంది, ఈవిడ బయటపట్టాల. ఈవిడ కొన్ని రిస్ట్రిక్షన్స్ ఉన్నాయి మదర్ సైడ్ నుంచి. కానీ సరే, తను ఎప్పుడు కూడా ఈవిడ కొంచెం మన సంప్రదాయ కుటుంబంలో పుట్టింది కాబట్టి, ముస్లిం కుటుంబంలో పుట్టినా కూడా మన తమిళనాడు కానీ ఆంధ్ర కానీ సంప్రదాయ కుటుంబంలో ఎవరు ముందు బయట పెట్టలేరు. ఆ పరిస్థితిలోనే ఈవిడ ఉంది, హైడ్ అండ్ సీక్ లాగా. ఇటేమో ఇక దేవానందది అవుట్ ఆఫ్ ది క్వశ్చన్. ఇక వాహిదా రెహమాన్కి అది అర్థమైపోయింది. దేవానంద్ గురుదత్ గారు తను ప్రేమిస్తున్నారని ఈ అమ్మాయికి తెలుసు, కానీ ఈవిడ చెప్పదు, ఆయన చెప్పడు. సో ఈ గొడవలన్నీ తెలుసు. గీతాదత్ గొడవపడి వెళ్ళిపోయిందని తెలుసు. అంచేత ఈవిడ ఇప్పుడు అసలు ధైర్యం చేయలేదు. ఇలా నలిగిపోతున్నాడండి. నలిగిపోతున్నప్పుడు 1964లో ఇటు సినిమాలు కానీ ఇది కానీ అయిపోయిన తర్వాత ఈ ఒకరోజు మందు ఎక్కువ తాగేసి స్లీపింగ్ పిల్స్ ఎక్కువ తినేసి మర్నాడికి డెడ్ బాడీ ఉంది, చనిపోయి ఉన్నాడు ఆయన రూమ్లో. అంటే ఈ అప్సెట్స్ తోటి. అవును ఏమండి, గురుదత్ గారు. సరే, ఇక ఈవిడ ఇలా చేస్తుంది. అక్కడ వరకు తల్లి కూడా పాత్ర ఉందండి. వీళ్ళు కలగకుండా ఉండటానికి వహీదా రెహమాన్ ఇంకో స్టెప్ తీసుకోకుండా ఉండటానికి తల్లి పాత్ర కూడా ఉంది. తర్వాత ఒక సంప్రదాయ కుటుంబంలోంచి వచ్చినాడు, ఆ తండ్రి కూడా సంప్రదాయ కుటుంబంలోంచి వచ్చిన వాడే కారణం కూడా ఒక రకంగా. అంచేత తల్లి ఆ అడుగు దాటనివ్వల, ఎక్కువ ఇది అయిపోతుందని. ఇది చాలా కథలు వింత కదా ఆవిడ. అందుకని ఇలా ఉంటున్న పరిస్థితిలో దేవానంద్ తోటి సినిమాలు చేస్తుంది. దాదాపుగా 7 సినిమాలు చేసింది ఆవిడ. 7 సినిమాలు చేస్తుంది. ఒకసారి 2 సినిమాలు చేస్తుంది ఆవిడ. చేస్తున్నాక తల్లి చనిపోయింది. ఒకేసారి 2 సినిమాలు దేవానంద్ తోటి. తల్లి చనిపోయింది. తల్లి చనిపోతే ఇక విరక్తితోటి, అంటే ఇక సినిమాలు నాకు అవసరమా, ఇప్పుడు నాకు ఎవరు ఆధారం ఉన్నారు అనే దీంతో పడిపోయి సినిమాలు చేయనని చెప్పింది దేవానంద్ గారితో. దేవానంద్ గారు చెప్పాడు. దేవానంద్ గారు ఏం చెప్పాడంటే, ఓకే నువ్వు సినిమాలు మానేస్తావు, ఎవరు ఇబ్బంది పడతారు, నిర్మాతలు ఇబ్బంది పడతారు, నువ్వు ఓకే పోనీ, నీకు ఎవరన్నా తోడు ఉన్నారా, అప్పుడు ఎవరన్నా ఉన్నారా, నీకు ఎవరన్నా ఉన్నారా తోడు, నిన్ను చూసుకునే వాళ్ళు ఎవరన్నా ఉన్నారా అన్నారు. ఎవరు లేరు, అక్క చెల్లెలు ఉన్నారు, వాళ్ళందరూ పెళ్ళిళ్ళు అయినాయా, అయినాయి, పిల్లలు ఉన్నారా, ఉన్నారు, నువ్వు వెళ్ళి అక్కడేం చేస్తావు, వాళ్ళు డిస్టర్బ్ చేయటం తప్ప. దేవానంద్ గారు చెప్పారు సలహా. అంచేత ఎప్పుడు కూడా
పనిని ఎప్పుడు కూడా దైవంగా భావించాలి నువ్వు. ఒక జెంటిల్మెన్గా చెప్పాడు ఆయన, పనిని ఎప్పుడు దైవంగా భావించాలి. ఈ సినిమాలు 2 సినిమాలు చేసిన తర్వాత నీ ఇష్టం, ఇప్పుడు నీకు హక్కు లేదు. ఈ 2 సినిమాలను పాడు చేసేసి ఏదో నీ తల్లి పోయింది కదా అని చెప్పేసి వెళ్తే, పోనీ వాళ్ళ కాపురాల్లో నువ్వెందుకు వెళ్తావు అంటున్నాను నేను అని అడిగాడు ఆయన. వాళ్ళు శుభ్రంగా కాపురాలు చేసుకుంటున్నారు కదా, వాళ్ళు ఏదన్నా చేసుకుంటే పోనీ మీ ఫ్యామిలీ వాళ్ళకి పెళ్ళిళ్ళు కాకుండా ఉండి మీ అందరూ ఒకే ఫ్యామిలీగా ఉండుంటే పోనీ నువ్వు వెళ్ళినా అర్థం ఉంది. ఏది ఎలా వెళ్తావు వాళ్ళ ఫ్యామిలీలోకి? అంచేది ఇది కరెక్ట్ కాదు, ఆలోచించుకో. ఈ 2 సినిమాల తర్వాత నీ ఇష్టం, నువ్వు వెళ్ళిపో అని చెప్పాడు ఆయన. చెప్తే ఆయన అప్పటి నుంచి కన్సోల్ అయింది ఆవిడ. కరెక్టే కదా ఆయన చెప్పింది. అందుకనే ఆ గ్రేస్ఫుల్ అండ్ జెంటిల్మన్ ఆఫ్ బాలీవుడ్ అని దేవానందని పొగిడింది ఆవిడ. ఓకే. వాళ్ళ పేరు, ఇద్దరు పేర్లు కూడా ఇలాగే అంటారు, గ్రేస్ పేరు. తన దృష్టిలో జెంటిల్మెన్ ఈయన. గురుదత్తునేమో గురువుగా భావించేది, ఎందుకంటే రోజుల మారా నుంచి తీసుకొచ్చారు కదా ఆయన. అక్కడి నుంచి తన గురువు మెంటర్ అనేది గురుదత్తుకు భావించేది, ఈయన ఇలా భావించేది. ఇక ఈ మనసుకు సంబంధించిన విషయాలు అది వేరే విషయం, అది ఎవరు. కానీ గురుదత్ చనిపోయిన 10 సంవత్సరాల వరకు ఈవిడేం రియాక్ట్ అవ్వాల, మామూలుగా సినిమాలు చేసుకుంటూ వెళ్తుంది. వెళ్ళిన తర్వాత ఇక లాభం లేదనుకుందేమో ఇంకో హీరోతో చేస్తుంది ఈవిడ. షాగున్ అనే సినిమా, ఇంకో హీరో ఉన్నాడు కమల్జీత్ అని, అతని పేరు శశిరేఖి. కమల్జీత్ అని స్క్రీన్ నేమ్. రన్ ఆఫ్ ఇండియా సినిమాలని చేస్తూ ఉంటాడు ఆయన. అలా చేస్తూ ఉండగా వాళ్ళిద్దరికి లవ్ వచ్చింది. అతను బాగుంటాడు మనిషి. వాళ్ళిద్దరికి ఒకరి పట్ల ఒకరికి ఇష్టం కలిగింది. అంటే గురుదత్ చనిపోయి 10 సంవత్సరాల వరకు ఆవిడకి అభిప్రాయం కలగల, ఎలాగైనా ఒక లైఫ్లో సెటిల్ కావాలి అనే ఇదితోటి ఆవిడ ఇచ్చేసింది. చేస్తే వాళ్ళిద్దరూ పెళ్లి చేసుకున్నారు. పెళ్లి చేసుకున్న తర్వాత ఆయన ఒక టిపికల్ మెంటాలిటీ, శశిరేఖ కమల్జీత్కి ఒక సిస్టర్ ఉంది ఇందిరా ప్రియదర్శిని అని, ఆవిడ కూడా ఆర్టిస్టే. ఆవిడ కథ ఒకటి ఉంది, చెప్తాను ఇది అయిన తర్వాత. వహీదా రెహమాన్ అయిన తర్వాత చెప్తాను నేను. పెళ్లి చేసుకున్న తర్వాత కమల్జిత్ సింగ్ హ్యాపీగానే సంసారం చేశారు. అక్కడి నుంచి ఏం చేశారు, బాంబే నుంచి బెంగళూరు షిఫ్ట్ అయిపోయారు. పెళ్లి చేసుకున్న తర్వాత బాంబే బెంగళూరు షిఫ్ట్ అయిపోయారు. ఇక ఈ సినిమా ఇద్దరు పిల్లలు పుట్టారు. సినిమాలకు దూరంగా ఉంచాలని చెప్పి బెంగళూరులో ఎడ్యుకేషను అక్కడే. ఇతను ఏం చేశాడంటే, ఇతను సినిమాలు చేస్తుండగా కొన్ని సినిమాలు ఫ్లాప్ అయినాయి. ఫ్లాప్ అయినప్పుడు మెంటల్ అప్సెట్ అయిపోయాడు ఇతను. కమల్జిత్ కెనడా వెళ్ళిపోయాడు. ఈ ఫ్యామిలీని ఇక్కడ పెట్టేసి కెనడా వెళ్ళిపోయి అక్కడ ఏదో వ్యాపారం చేసుకుంటూ అక్కడ ఉండిపోయాడు. అక్కడ కెనడాలో మళ్ళీ బాంబే రాలా, అప్పుడప్పుడు వస్తూ ఉండేవాడు. ఇది కానీ వహీదా రెహమాన్ పిల్లలతో బెంగళూరులోనే ఉంది, ఇల్లు అది చూసుకుంటూ పిల్లల్ని అక్కడే చదివించుకుంటూ ఉంది. ఇలా ఉన్న పరిస్థితుల్లో భర్త 2000 సంవత్సరంలో చనిపోయాడు. అక్కడ ఫారెన్లోనా ఇక్కడికి వచ్చాడు. ఇక్కడికి వచ్చి 2000 సంవత్సరంలో చనిపోయాడు. చనిపోయిన తర్వాత ఇప్పుడు బెంగళూరు నుంచి 10 సంవత్సరాలు బాలీవుడ్కి అంటే బాంబేకి దూరంగా ఉన్న వహీదా రెహమాన్ పిల్లలు ఇప్పుడు తప్పని పరిస్థితుల్లో బాంబేకి షిఫ్ట్ అవ్వాల్సి వచ్చింది. బాంబేకి షిఫ్ట్ అయ్యి ఏం చేసిందంటే ఆ భర్తకు సంబంధించిన వ్యవహారాలన్నీ చూసిన తర్వాత 2-3 పిక్చర్లు జై జగదీష్ అని, లమ్హే అని ఒక 4 పిక్చర్లు సెకండ్ ఇన్నింగ్స్ చేసింది. ఆ తర్వాత సినిమాలు చేయటం మానేసింది ఆవిడ. ఏమండి, ఆ ఇద్దరు పిల్లలతోటి ఇప్పుడు ఆవిడ ఉంటూ ఇంకేదో ఎవరితోనో పార్ట్నర్షిప్లో ఒకటి ఏదో వ్యాపారం చేస్తుందని విన్నాను, అది క్లారిటీగా తెలీదు. బట్ ఆవిడ బాంబేలో ఇప్పటికీ ఈ వయసులో ఓల్డ్ ఏజ్లో కూడా పిల్లల్ని చూసుకుంటూ అక్కడే ఉండదు ఆవిడ. ఇది వహీదా రెహమాన్ కథ. ఇక్కడ సిస్టర్ ఒకటి అన్నారు, చెప్తా అన్నారు. ఆ సిస్టర్ చెప్తాను. శశిరేఖకి ఒక సిస్టర్ ఉంది, ఆవిడ కూడా ఇందిరా ప్రియదర్శిని అని ఆర్టిస్ట్. ఆవిడ ఏం చేసిందంటే సినిమాల్లో హీరరాంజా ఇలాంటి సినిమాల్లో బాగా యాక్చువల్లీ ఆవిడ ఆల్రెడీ పెళ్ళైన దేవానంద్ బ్రదర్ చేతనానంద్ డైరెక్టర్ లేడండి, ఆయన ప్రేమించింది. ఆయన ప్రేమించి కాపురం పెట్టేశాడు. 17 ఏళ్ళు పెద్ద ఈవిడ కంటే, 17-18 ఏళ్ళు పెద్ద. ఆల్రెడీ పెళ్ళయింది. పెళ్ళై 2 పిల్లలు ఉన్నారు అతనికి. ఎవరికి? చేతనానంద్కి, దేవానంద్ బ్రదర్కి. కానీ వాళ్ళిద్దరూ కనెక్ట్ అయ్యారు.
కనెక్ట్ అయిన తర్వాత చేతన ఆనంద్ కొంతకాలం తర్వాత చనిపోయాడు. ఏజ్ లేదు దీంట్లో, పెద్దవాడు ఓకే. బాగా, దేవానంద్ కంటే అన్నయ్య అదే చనిపోయాడు. చనిపోయిన తర్వాత వాళ్ళ ఇద్దరు కొడుకులు ఉన్నారు చూసారా, అప్పుడు ఆవిడని మర్డర్ చేశారు. ఓకే. ఇద్దరు కొడుకులు, ఒరిజినల్ కొడుకులు ఉన్నారు కదా, ఒరిజినల్ తల్లి రైట్. మర్డర్ చేశారు. మర్డర్ చేసి జైలుకి వెళ్ళారు. సరే. జైలుకి తీసుకెళ్ళారు. జైలుకి తీసుకెళ్ళిన తర్వాత కొంతకాలం తర్వాత అదేదో విచారణ అని బెయిలు కొంతకాలానికి వచ్చింది. మళ్ళీ విచారిస్తున్నారు వాళ్ళు నిజంగా నేరస్తురా కాదా అని చెప్పేసి ఆ స్టేజ్లో అంతవరకు తెలుసు నాకు. ఓకే. 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 ఇద్దరు కొడుకుల్ని అరెస్ట్ చేశారు. అంటే మా నాన్న పట్టుకుపోయాడనే దుగ్ధ ఆ ఇద్దరు పిల్లల్లో కలిగింది. మా అమ్మకి అన్యాయం చేశారనే బాధ వాళ్ళిద్దరిని దానికి పురుకల్పింది. ఈవిడ బతకూడదు, ఉండకూడదు అని చెప్పేసి చంపేశారు. అదేలేండి. ఆ ఫాదర్ కూడా లేడు. అదే ఇది జరిగింది కదా. అంటే ఒక్కొక్క ఇది ఎంతవరకు వస్తుందంటే అండి, అది ఈ ప్రేమను ఎంతవరకు తీసుకెళ్తావు. కానీ అసలు ఇక్కడ ప్రేమలు కూడా నాకు అర్థం కాదు. ప్రేమలు కూడా ఆల్రెడీ పెళ్ళైన వాళ్ళతో ప్రేమలు అనే కలగడం అసలు అది కామన్ అయిపోయిందండి. అప్పుడు సెలబ్రిటీలు అనేప్పటికీ ఆల్రెడీ పెళ్ళైన వాళ్ళని ప్రేమించడం అనేది అక్కడ కానీ ఇక్కడ కానీ కామన్ అయిపోయింది. ఏది బాలీవుడ్ కానీ, టాలీవుడ్ కానీ, కాలీవుడ్ కానీ, ఎక్కడైనా సరే. కానీ వాళ్ళు తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఒక సంవత్సరానికి మనం ఇంకా ఈ లెక్కలో మనం ఈ ఎపిసోడ్లో తెలుసుకోవాల్సింది ఏంటంటే, వహీదా రెహమాన్ గేట్ గురుదత్ ఫ్యామిలీకి అన్యాయం చేయకుండా, తన ప్రేమను వ్యక్తపరచకుండా సైలెంట్గా ఉండిపోయింది ఆవిడ. అలాగే గురుదత్ గ్రేటు, తన భార్యకి తనలో ప్రేమ ఉన్నా కూడా తనలో తనే దాచుకుని పిల్లలకి వాళ్ళకి అన్యాయం చేయకుండా ఏమనుకుంటారు, ఏం అవుతారు అని తన ప్రేమను తనలోనే దాచుకున్నాడు. నిజమైన ప్రేమ ఉంది అతనికి. వహీదా రెహమాన్ అంటే ప్రాణం అదే అతనికి. కాకపోతే ఆయన చనిపోయిన తర్వాత యాక్చువల్గా అప్పుడు మరి ప్రేమ ఉన్న వ్యక్తి దూరం అవ్వాల సినిమాకి. దేవానంద్ గారితో సినిమా చేసుకుంటా ఉన్నారు. తను వేరే సినిమా చేశాడు ఆయన. అంటే ఇక ఈ అలవాట్లో సినిమా తప్పదండి. సినిమా యూనిట్ ఉన్నప్పుడు తను యూనిట్ పోషిస్తున్నాడు ఆయన. 2 సినిమాలు చేశాడు అంతే. ఆ తర్వాత అది కూడా ఆర్థికంగా ఒక సినిమాలో 2 సినిమాలు పోయి ఒక సినిమాలో హిట్ అయింది. నేను చెప్పేది వహీదా గారు, ఆయన ఎప్పుడైతే గురుదత్ గారు చనిపోయారో, చనిపోయిన తర్వాత నార్మల్ గా సినిమా చేసుకుంటూ పోయారు. ఈవిడిది డెప్త్ లేదండి, డిస్టర్బ్ అవ్వాలా. ఈవిడ ఏంటంటే, ఒకవేళ గురుదత్ గారు ప్రొసీడ్ అయ్యి వాళ్ళ అమ్మని అడిగి, మీ అమ్మాయి అంటే నాకు ఇష్టం, నేను 2వ పెళ్లి చేసుకుంటాను అంటే ఒప్పుకున్నదేమో. ముస్లిమ్స్కి ఆ సంప్రదాయం లేదు, 2వ పెళ్లి చేసుకోవచ్చు, హిందువులకు లేదు. కానీ గురుదత్ డేర్ చేయలేదే. గురుదత్ డేర్ చేయలేదు, ఈ అమ్మాయి డేర్ చేయలే. వహీదా రెహమాన్ కూడా డేర్ చేయలే. ఎందుకంటే ఒక పక్కన గీతా దత్ కూడా చాలా పద్ధతి అయిన అమ్మాయి అండి. ఒక ఫ్యామిలీ, మంచి ఫ్యామిలీ నుంచి వచ్చిన అమ్మాయి ఆవిడ. గీతా దత్కి కూడా వీళ్ళు కూడా ఫ్రెండ్స్. పైగా ఈవిడికేమో కృతజ్ఞత గురుదత్ గారంటే. తనని హిందీ చిత్రసీమకు తీసుకొచ్చి తన ఫ్యామిలీ నుంచి ఇంత ఇది బయటపడేసినాడు గురుదత్ గారే అని ఒక భక్తిభావం గురుదత్ ఈవిడ కూడా ఉంది. షీ ట్రై టు నో అసలు గురుదత్ గారి అభిప్రాయం ఏంటని తెలుసుకోవడానికి వాళ్ళ యూనిట్లో వాళ్ళతో ట్రై చేసింది వహీదా రెహమాన్. ఒకప్పుడు రాసిన పుస్తకంలో చెప్పారు అది. కానీ ఎవరో బయట పెట్టలే. పోయిన తర్వాత ఇంకెవరు బయట పెడతారు? కానీ ఇద్దరికి ఒకరి పట్ల ఒకరి ప్రేమ ఉంది. వహీదా రెహమాన్ ఏమో దేవానంద్ అంటే ప్రేమ ఎక్కువ, కుదరదు. దేవానంద్ స్థాయికి వెళ్ళిపోయాడు ఆయన. గురుదత్కేమో ఈవిడంటే ప్రేమ, అంటే ఇన్ఫాచ్యుయేషన్. ఇది వహీదా రెహమాన్ గారి ఫ్యామిలీ గురించి చరిత్ర. ఆ భర్త చనిపోవటం, ఆ ఇందిరా ప్రియదర్శిని కథ మీకు చెప్పాను నేను. దేవానంద్ గారి చేతనానంతో వాళ్ళ ఫోటోలు కూడా వేశారు అప్పుడు, చూశాను నేను. ఇది వాళ్ళ వహీదా రెహమాన్కి సంబంధించిన కథ.